ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా? రా కదిలిరా అన్న పిలుపుతో పర్చూరు పోటెత్తింది. ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనదే, అనుమానమే లేదు. ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంతేకాదు జగన్ రెడ్డి, ఇదిగో చూడు పరుచూరు పౌరుషం. నీ పని, నీ పార్టీ పని ఫినిష్. భూస్థాపితం అవుతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు. ఈ పర్చూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి, నీకే తెలుస్తుంది. ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు. ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు. ఇవే చివరి రోజులు. నీ డబ్బు సంచులు, నీ దౌర్జన్యాలు, నీ అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు ఆపతాయా తమ్ముళ్ళు, ఆపతాయా చెల్లెమ్మలు అడుగుతున్నా. ఆపలేవని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది, తిరుగుబాటు కనిపిస్తా ఉంది. పోలీసులు పరా హుషారుగా ఉండండి. మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే. మనమే మునిగిపోతామన్నా కాదా అడుగుతున్నా. చట్టాన్ని గౌరవించండి. కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముళ్ళని, ఆడబిడ్డల్ని, పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమే. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం, మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు. అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ధైర్యానికి శభాష్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. అదే తిరుగుబాటు. ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది. అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు, మేము చట్ట ప్రకారం పోతున్నాం, దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమని మన నాయకులు చెప్పారు. దిగి వచ్చారు పోలీసులు. పక్కనే ఆర్టీసీ భూమి ఉంది, అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి. చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అని
అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది. మన నాయకులు ఆ చెట్టులు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన వాళ్ళ పైన పెడతారు. ఒకటే చెప్తున్నా, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ. గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కొని సందిగ్ధంలో పడిపోయాడు. ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి. ఒక బకాసురుణ్ణి ఇక్కడికి పంపించాడు. మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసురుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టండి. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. అవునా కాదా అని అడుగుతున్నా. చిల్లర రాజకీయాలు మానుకో, గౌరవప్రదమైన రాజకీయం చేయి. నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చా. అవునా కాదా? వీళ్ళ నాన్నే భయపడ్డాడు. అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పనిచేసేది తెలుగు జాతి కోసం, మీకోసం, ఈ పేదవాళ్ళ కోసం, నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా. నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తామని ఒక సంకల్పం చేయండి. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సంకల్పం చేయండి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ పర్చూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసరమో జనసేన కోసరమో తెలుగుదేశం కోసరం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ ఆడబిడ్డల భవిష్యత్తు